హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మరొక ఒక బిర్యానీ అయితే రెడీ చేస్తానమాట. దీన్ని ఎలా చేస్తాను ఏంటంటే ఒకసారి చూడండి. ముందుగా అన్ని రకాల కాయగూరలు అయితే ఇలాగ కోసుకోవాలి. తర్వాత మసాలా సరుకులు వేసుకొని వేగించుకోవాలి. తర్వాత కూరగాయలన్నిటిని వేసుకొని ఇలా సింపుల్గా కర్రీ చేసుకోవాలి. నీళ్ళు పోయకుండా బాగా ఉడకబెట్టుకొని కర్రీ చేసుకోవాలి. తర్వాత మనం విడిగా రైస్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రైస్ని అయితే ఓ పక్కకు తీసుకొని తర్వాత గిన్నె పెట్టి అడిగిన రైస్ వేసి తర్వాత మధ్యలో ఈ కర్రీ వేసి దానిపైన మళ్ళీ రైస్ వేయాలి. రైస్ వేసి తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అలాగే వేపిన ఉల్లిపాయలు కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూస్తే మనకు మరొక బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట. దీని లుక్ అయితే ఒకసారి చూడండి. ఇది